ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. రైతుల కష్టాలను అంతం చేసి వ్యవసాయం లాభదాయకం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కి ముందస్తుగా 224 కోట్ల 50 లక్షల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 145వ జయంతిని దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. రైతుల కష్టాలను అంతం చేసి వ్యవసాయం లాభదాయకం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అన్నారు. జనగాం జిల్లా కొడకండలో రైతు వేదిక ప్రారంభోత్సవం తర్వాత ఆయన రైతులనుద్దేశించి మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా రైతుల ఇంటి వద్దే రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రతిఘటించారు. మార్కెట్ యార్డుల్లోనూ ధాన్యం సేకరణ కేంద్రాల్లో గుమిగూడి ఉండవద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం ఆంక్షలు విధించడంపై ఆయన విమర్శిస్తూ ప్రస్తుత కోవిడ్ సంకోభ సమయంలో రైతులకు మద్దతివ్వాల్సిన కేంద్రం రాష్టాలకు ఆంక్షలు విధించిందని విమర్శించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో సాదా బైనామాల ద్వారా జరిగిన వ్యవసాయ భూముల క్రయ విక్రయాలను ఉచితంగా క్రమబద్దీకరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు. కొడకండలో ఈరోజు రైతు వేదిక ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో కూడా సాదా బైనామాలను క్రమబద్దీకరించాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. గ్రామాలు విలీనమైన ఇతర మున్సిపాలిటీ పరిధుల్లో కూడా సాదా బైనామాలు క్రమబద్దీకరణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సందర్భంగా హామీ ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్టాన్ని ఆదుకునేందుకు పునరావాస కార్యక్రమాలకు సహాయపడడానికి రాష్ట విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కి ముందస్తుగా 224 కోట్ల 50 లక్షల రూపాయలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టంలో వర్షాలకు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరావాస పనులను వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వానికి నిధులు అందుబాటులో ఉండాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను పంపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు కోసం 202 కోట్ల రూపాయలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 91.34% దాటిందని ప్రభుత్వం తెలియజేసింది. గడిచిన 24 గంటల్లో 59,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 74,32,000కు పైగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యలో ప్రస్తుత వాస్తవ కేసు లోడు 7.16% మాత్రమే ఉంది. కాగా దేశంలో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,82,000గా ఉంది. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1,445 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్టంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,38,632కి చేరింది. కాగా నిన్న మరో 6 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,336గా నమోదైంది. మెదక్ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చేగుంట, నార్సింగి మండలాల్లో ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఈరోజు కలెక్టరేట్ ఛాంబర్లో దుబ్బాక ఉప ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. దేశవ్యాప్తంగా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పటేల్ చిత్రపటానికి నివాళులర్పించి సిబ్బంది చేత సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో సర్దార్ పటేల్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సర్దార్ పటేల్ చేసిన సహాయాన్ని ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో కిసాన్ అధికార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందిరాగాంధీ, వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా సిద్దిపేటలో ఈరోజు డీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్టీయ ఐక్యతా దివస్ లను కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. రాష్టీయ ఏక్తా దివస్ ను పురస్కరించుకుని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ సీతారాం ఆధ్వర్యంలో రాష్టీయ ఏక్తా దివస్ ను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం ఇందిరా పార్క్ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ములుగు జిల్లాలో ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలతో పాటు ప్రజలలో అవగాహనతో కోవిడ్ వ్యాప్తి తగ్గిందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యామ్ సుందర్ ఆకాశవాణి తెలుపుతూ, నేను డాక్టర్ శ్యామ్ సుందర్, ములుగు జిల్లా డిస్టిక్ ఇమ్యునేషన్ ఆఫీసర్. కరోనా పైన ప్రభుత్వం ప్రజలందరూ తీసుకుంటున్న జాగ్రత్తల వల్ల కరోనా ఉధృతి చాలా వరకు తగ్గింది. పూర్తిగా నిర్మూలించడానికి సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయడం, శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్స్ చేసుకోవడం, మాస్క్ ధరించడం కరోనా వ్యాప్తిని తగ్గించాలని కోరుకుంటున్నాను. శుభకార్యాలు, పండుగల సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు లక్ష్మణ్ ఆకాశవాణి తెలిపారు. నా పేరు లక్ష్మణ్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని. మంచిర్యాల జిల్లా రామకృష్ణపురం గ్రామం. ప్రజలకు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ శానిటైజ్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో కరోనా పట్ల అతి జాగ్రత్తగా ఉండాలంటూ వికారాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ డీసీహెచ్ఎస్ ప్రజలకు తెలియజేస్తున్నారు. నేను డాక్టర్ మల్లికార్జున్, డీసీహెచ్ఎస్ వికారాబాద్ డిస్టిక్. ఈ చలికాలంలో కరోనా వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సెకండ్ వేవ్ యూరోప్ లో, అమెరికాలో స్టార్ట్ అయింది. దీనివల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైన కాడికి ఇంట్లోనే ఉండండి. భౌతిక దూరం పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు విరివిగా వాడాలి. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే పరీక్షలు నిర్వహించుకుంటూ వ్యాధి నుండి సునాయాసంగా బయటపడవచ్చని మెదక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీ సెక్రటరీ రాణి ఆకాశవాణి తెలియజేశారు. నా పేరు రాణి అండి. చేగుంట గ్రామ పంచాయతీ పంట సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను. కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసుకున్నాను. 14 days నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వేడి నీళ్ళు తాగడము, ఎండలో నిల్చోవడము, డ్రై ఫ్రూట్స్ అట్లా తిన్నాను. దేశవ్యాప్తంగా ఇండియన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కోసం ఇండియన్ ఆయిల్ ఒక కామన్ నెంబర్ను ప్రారంభించింది. యావత్తు దేశానికి వారంలో 24 గంటలు వినియోగదారులకు 7718955555 నెంబరు అందుబాటులోకి వచ్చింది. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కొరకు ఈ కామన్ నెంబర్ దోహదం చేస్తుందని ఒక పత్రిక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.